హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ముందుగా అందరికీ వినాయకుని ఉత్సవాలు ఎలా చేసుకుంటున్నారండి? మేమైతే ప్రతిరోజు మా ఇంట్లో బుజ్జి మట్టి గణపయ్యకి ఈ విధంగా ధూపదీప నైవేద్యాలతోని పూజలు చేసుకుంటూ కాలనీలో ఉన్న వినాయకుని దగ్గర మేము కుంకుమార్చన ఎలా చేసుకున్నామో అలాగే 21 ప్రసాదాలు దేవుడికి ఏ విధంగా నైవేద్యం పెట్టుకున్నామో మీరు ఈ వీడియోలో చూసేద్దురు. కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రతిరోజు ఈ విధంగా నేను పూజ చేసుకొని మా కాలనీలోని గణేషుని దగ్గరికి ఉదయము సాయంత్రము పూజకు వెళ్తున్నానండి. సాయంకాలం అయితే ప్రతిరోజు మహిళలందరము కలిసి ఉత్సవాలు చేసుకుంటూ అంగరంగ వైభవంగా వినాయకునికి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. కట్ చేస్తే ఇప్పుడు మనము కాలనీ గణేషుని దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి మా బుజ్జి బొజ్జ గణపయ్య ఎంత సుందర మనోహరంగా ముస్తాబయ్యి కూర్చున్నాడో. ఈరోజు గణపయ్య దగ్గర పొద్దున కుంకుమార్చన చేసుకుందాం. ఆ వీడియో నెక్స్ట్ మీకు ఈ వీడియోలో పెడుతున్నాను, చూసేయండి. అలాగే వినాయకుని దగ్గర మేము 21 ప్రసాదాలను 21 రకాలను తీసుకొచ్చి పూజ చేసుకున్నాం. అలాగే దీపోత్సవం కూడా ఉంది. ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దరు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వినాయకుడి దగ్గర కుంకుమార్చన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. మహిళలందరూ చక్కగా కుంకుమార్చనను జరుపుకుంటున్నారు. మీరు చూసేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాళ్ళకు పసుపు పట్టియండి అనే భావనతో చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పసుపు ధారయామి. అట్లే అంగ ప్రక్షాళన చేతులకు కాళ్ళకు ముఖానికి, అమ్మవారి ముఖానికి మనం ఏ విధంగా అయితే చేస్తామో ముత్తైదు పూజ సుహాసిని పూజ అంటామో ఆ విధంగా అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి. పసుపు కుంకుమ గంధం అక్షంతలతో ఓం శ్రీ మహాశ్రీ మాత్రే నమః, ఓం జగన్మాతాయే నమః అని అలంకరణ చేసుకోవాలి. పసుపు కుంకుమ గంధం అక్షంతలతో ఓం శ్రీ మహాశ్రీ మాత్రే నమః, ఓం జగన్మాతాయే నమః, ఓం జగదీశ్వర్యే నమః, ఓం శ్రీ గౌరీదేవి నమః అయినాయమ్మ. పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేయండి. ఒక ఫలం పెట్టండి, ఒక పుష్పం పెట్టండి. అమ్మవారికి గాజులు తొడిగేయండి, వస్త్రము సమర్పణ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పత్రం సమర్పయామి, పుష్పం సమర్పయామి, నానావిధ పరిమళం సమర్పయామి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం జగన్మాతాయే నమః, ఓం సుహాసినే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీరు తెచ్చిన వస్తువులన్నీ పూజా ద్రవ్యాలన్నీ అమ్మవారికి సమర్పణ అయినాయమ్మా. ఒక టెంకాయ తాంబూలం మాత్రం పక్కన పెట్టుకోండి, మిగతావన్నీ వడ్డన చేయండి. ఓం నమో నారాయణాయ నమః. వస్త్రం తెచ్చిన వాళ్ళు వస్త్రం సమర్పణ చేయండి. ఫలము సమర్పణ, పత్రం సమర్పణ, గాజులు, పసుపు కుంకుమ ధారణ అయింది కదమ్మా. చిన్న వస్త్రం కూడా జాకెట్ ముక్క అమ్మవారికి సమర్పణ చేయండి. మీ కోరిక సంకల్పం కూడా చెప్పుకోండి. ఓం శ్రీ మాత్రే నమ. అమ్మ జగన్మాత లోకపావని శరణు 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 అని చెప్పి మా యొక్క సుమంగళి తత్వమును, మా యొక్క కుటుంబ సంరక్షణను, సకల ప్రకృతి మాతాను కూడా కాపాడి సకాలము జరిగేటట్టు అమ్మవారిని కూడా ప్రకృతిని అనుకరించాలని చెప్పి మనసులంతా సామూహికంగా చేస్తే అమ్మవారికి చాలా సంతోషంగా ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః, ఓం జగన్మాతాయే నమః. అన్ని వడ్డనైనాయమ్మా. ఇప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తరము అందరూ కూడా పుష్పాలు తీసుకోండి. పుష్పాలు లేని వాళ్ళు కుంకుమార్చన అనుకున్నాం కదా మనం అందరం కూడా.
ఈ విధంగా గణేష్ మండపాల్లో కుంకుమార్చన చేసుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుందనే ఉద్దేశంతో మహిళలందరూ పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని లక్ష్మీ పూజలు చేసుకుంటారు. ఇప్పుడు దీపోత్సవం కార్యక్రమాన్ని చూసేద్దాం. కట్ చేస్తే సాయంత్రం అయింది, దీపోత్సవం టైం అయింది. మార్నింగ్ కుంకుమ పూజలు పెట్టుకున్నాం కదండి. ఈవినింగ్ మహిళలందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి 21 దీపాలను తీసుకొచ్చి వినాయకుడి దగ్గర అందంగా ముగ్గు వేసి ఓం రాసి చుట్టూ కమలపు అష్టదళ పద్మములు వేసి చక్కగా వినాయకునికి దీపోత్సవం చేస్తున్నాం. చూడండి, ఇక్కడ మహిళలందరూ కలిసి దీపాలను వెలిగిస్తున్నారు. వినాయకుడికి 21 దీపాలు పెట్టాలి. వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమై ఊరూరా వాడవాడన మండపాలు వెలిసాయి. అయితే చవితి వేడుకలంటే ఆటపాటలే కాదండి, సంబరాలే కాదు, అత్యంత నిష్ఠతో గణపయ్యని పూజించాలి. గణేశుని మండపాల్లో రకరకాల దీపోత్సవాలు చేస్తాం. ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. ఎవరైతే గణేశుని దగ్గర దీపం వెలిగిస్తారో వారికి, వారి కుటుంబం సభ్యుల్లో వారికి అఖండ సంపద, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. వారి నెగటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ వైబ్స్కి చేకూరుతుంది. సకల సంపదలు చేకూరుతాయని ఈ విధంగా గణనాథునికి దీపోత్సవం చేస్తారు. మీ కాలనీలో కూడా ఈ విధంగా చేస్తారా అండి? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ చూడండి, మహిళలందరూ ఎంతో ఉత్సాహంతో వినాయకునికి ప్రతి ఒక్క ఇంటి నుంచి 21 దీపాలను తీసుకొచ్చి ఈ విధంగా దీపోత్సవం చేస్తున్నారు. ఈ దీపోత్సవం కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మహిళలందరూ కలిసి దేవుడికి 21 ప్రసాదాలను నైవేద్యంగా పెట్టారు. చూడండి, మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. మీకు ఇది 2-3 డేస్కి కలిపి నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ వినాయకుడి దగ్గర, గణనాథుని దగ్గర ప్రసాదాలను పెట్టారు. చూడండి, ఈ 21 ప్రసాదాలను ఏ విధంగా గణనాయకుని దగ్గర పెట్టారో ఎంత బాగున్నాయో తెలుసా. వినాయకునికి ప్రసాదాలు సమర్పిస్తే చాలు ప్రసన్నమైపోతాడట. గణేశుడికి ప్రసాదాలు సమర్పిస్తే ఆయన ప్రసన్నమై ఆటంకాలను తొలగిస్తాడంట. అందుకోసమే మనం వినాయకునికి 21 కానీ 51 కానీ 108 కానీ 1008 కానీ రకాల ప్రసాదాలను సమర్పిస్తుంటాము. మీకు తెలుసు కదండి, వినాయకునికి తీపి అంటే చాలా ఇష్టం. అలాగే లడ్డూలు, మోదకాలు, కొబ్బరి, పండ్లు, పాయసం వంటి పదార్థాలను కూడా ఎక్కువగా వినాయకునికి నివేదిస్తాం. ఈ వినాయకునికి ప్రసాదాలను నివేదించిన తర్వాత పూజలన్నీ మొత్తం కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత గణేశుని దగ్గర ఆటపాటలతో, గేమ్స్తోని, అలాగే చిన్నపిల్లల డ్యాన్స్తోని, పెద్దవాళ్ళ డ్యాన్సులతోని, మ్యూజికల్ చైర్స్తోని, అలాగే లెమన్ స్పూన్ అనే చిన్నపిల్లలకు ఆటలతోని ఎంతో అందంగా ఇక్కడ గణేష్ మండపం దగ్గర మేము చక్కగా పెట్టాం. చూడండి, వినాయకుని ప్రసాదాలు సమర్పిస్తే చాలు వినాయకుడు ప్రసన్నమైపోతాడట. మా కాలనీ గణేశుని దగ్గర ఇలాగ ప్రసాదాలందరి సమర్పించారు కదండి. అందరికీ భగవంతుడు ప్రసన్నమైపోయాడు, అందరినీ చక్కగా ఆశీర్వదిస్తున్నాడు కదండి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. కాలనీ అంతా బోసిపోయిందండి. చాలా బాధగా అనిపిస్తుంది. 9 డేస్ వినాయకుడిని చక్కగా మనము దీపధూప నైవేద్యాలతోని సేవించి పూజించి స్వామివారికి ఇవన్నీ చేసిన తర్వాత నిమజ్జనం అయితే చాలా బాధగా ఉంది. కట్ చేస్తే ఇప్పుడు మా వాళ్ళకందరికీ మ్యూజికల్ చైర్స్ పెట్టారు. దాంట్లో పాల్గొన్న వాళ్ళకి రేపు నిమజ్జనం వీడియో పెడతాను. ఆ వీడియోలో మీకు ఏమేం ప్రైజులు ఇచ్చారు అనేది చూపిస్తానండి. ఇక్కడ పెద్దవాళ్ళకు మ్యూజికల్ చైర్స్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకు కూడా ఆటపాటలు. ఇక్కడ చూడండి, బుజ్జి బుజ్జి పిల్లలందరూ చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు. తర్వాత ఇంకా పెద్దవాళ్ళకు కూడా నైటు ఒక పెద్ద ముసలాయన అయితే చాలా అద్భుతంగా డ్యాన్స్ వేశారు.
తర్వాత మా పక్క కాలనీలోని గణేశుని మండపం దగ్గరికి వాళ్ళు మమ్మల్ని పిలిచారండి, ఆహ్వానించారు. ఇది రాగమయూరి కాలనీలోని గణేశుడు గణనాథుడు. అక్కడ నేను గణనాథుని దగ్గర పాటలు పాడుతున్నాను చూడండి. కుర్చీ వేసుకొని కూర్చొని బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఉండి శారీ కట్టుకున్నాను కదా, అక్కడ నేను, నాకు ఎదురుగా ఇంకొక అమ్మాయి, ఇద్దరం కలిసి గణనాథునికి పాటలు పాడుతున్నాం, భజనలు చేస్తున్నాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ రక్ష మాం, గణనాద గణనాద, సిద్ధి వినాయక జయ గణనాద, వరసిద్ధి వినాయక జయ గణనాద, ముక్తి ప్రదాయక గణనాద, మోక్ష ప్రదాయక గణనాద అని పాటలు పాడిన తర్వాత ఇక్కడ దాండియా ఆటలు ఆడుతున్నాం. అక్కడ చూడండి పెద్ద లంబోదరుడు చాలా అద్భుతంగా ఉన్నారు. రాగమయూరి కాలనీ వాసులందరూ, అక్కడ మహిళలు అందరూ కలిసి, నేను కూడా వాళ్ళతోని కలిసి దాండియా ఆడుతున్నాం. దాండియా ఆటలు ఆడి సరదా పాటలు పాడి అనేది ఆ సాంగుకు వేసాం. బుజ్జి బుజ్జి గణపయ్య మా బుజ్జ గణపయ్య అనే సాంగు కూడా అన్ని దేవుడి పాటలకు చక్కగా దాండియా ఆడి ఆ స్వామికి ఎంతో ప్రసన్నం కావాలనే ఉద్దేశంతో ఇలాగా వినాయకుడి దగ్గర మేమందరము మహిళలందరూ చక్కగా ఆడుకొని, తర్వాత పిల్లలండి, ఇంకా పెళ్ళి కాని అమ్మాయిలు అలాగా ఉంటారు కదా, మగ పిల్లలు ఆడపిల్లలు అందరూ చక్కగా పాటలు వేస్తూ డాన్సులు వేస్తూ దాండియాలు ఆడుతూ స్వామివారికి ఎంతో చక్కగా ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించారు. చూడండి ఈ ఇద్దరు చిన్నపిల్లలు చక్కగా డాన్స్ వేస్తున్నారు గణేశుని పాటకేనండి. ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మరుసటి రోజు కూరగాయల అలంకరణ శాకాంబరి వినాయకుడిని చేశాం. పైన చూడండి కంకులతోని, అలాగే దొండకాయ మాలతోని, ఆలుగడ్డలతోని వీటితోని శాకాంబరి వినాయకుడిని చేస్తున్నారు. మనం మంచి వీడియోతోని మళ్ళీ కలుస్తాను, ఉంటానండి. బాయ్.